నమస్తే అండి అందరికీ. నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలిక్లినిక్ ఓల్డ్ క్లబ్ రోడ్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ వారం వరల్డ్ నిమోనియా డే సందర్భంగా మనం ఈ నిమోనియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. యాక్చువల్‌గా నిమోనియా అనేది వరల్డ్‌లో టాప్ ఇన్ఫెక్షస్ కిల్లర్. చాలా మందికి తెలీదు. ప్రతి 40 సెకండ్స్‌లో ఒకళ్ళు నిమోనియా వల్ల ఆహ్, చనిపోతూ ఉంటారనమాట. ఇది చాలా పెయిన్‌ఫుల్ డెత్. ఎందుకంటే ఇది రివర్సిబుల్. ట్రీట్మెంట్‌తో రివర్సిబుల్, ప్రివెన్షన్‌తో ప్రివెంట్ చేయొచ్చు ఇలా. నెక్స్ట్ నిమోనియా అంటే ఓన్లీ ఆహ్, ఒక్క నెమ్మనే అనుకుంటారు. బ్యాక్టీరియాల వల్ల, వైరస్ వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. కొంతమందిలో గ్యాస్ ఎక్కువ ఉంటది. దానివల్ల యాస్పిరేషన్స్ వల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్, హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్‌లో ఆహ్, ఈ తిన్న ఫుడ్ ఊపిరితిత్తులోకెళ్ళి అట్లా నెమ్మొచ్చి దానివల్ల కూడా నిమోనియా వస్తా ఉంటదనమాట. దీనిలో జనరల్‌గా వైరల్ ఫీవర్స్ తర్వాత ఈ కోల్డ్, కాఫ్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కదా! కోవిడ్ గానీ, ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి తర్వాత ఊపిరితిత్తులు బాగా సెన్సిటివ్‌గా ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో, ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువుంటాయన్నమాట. నెక్స్ట్ పెద్దవాళ్ళల్లో సింప్టమ్స్ చాలా అసలు పెద్దగా ఎక్కువ ఉండవు. ఫీవరు, కాఫు పెద్దగా ఉండవు. కానీ కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఆహ్, ఈ కాన్షియస్‌నెస్ కొంచెం తక్కువ ఉంటూ ఉంటది. ఇట్లాంటి లక్షణాలతో కూడా పెద్దవాళ్ళు గానీ, షుగర్ పేషెంట్స్ కానీ, ఇమ్యునో సప్రెషన్స్, హెచ్ఐవీ గానీ, ఈ సోరియాసిస్‌కి మెడిసిన్ వాడేవాళ్ళు, ఈ ట్రాన్స్‌ప్లాంట్ మెడిసిన్ వాడేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో సింప్టమ్స్ తక్కువగా ఉంటాయి నిమోనియాకి. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఆహ్, ఎక్కువగా వాటర్ తాగుతా ఉంటే ఈ ఈ తక్కువ వాటర్ తాగడం వల్ల కఫం ఎక్కువగా థిక్ అయిపోయి లోపల ఉన్న బ్యాక్టీరియాని బయటకి పంపించలేకపోద్దనమాట. దానివల్ల ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి.